జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన వార్ 2 సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది సార్. ఒక ఆడియో ఒకటి అంటే అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతను హెచ్చరిస్తోన్న ఒక ఆడియో ఒకటి వైరల్గా అయింది సార్. ఆడియోలో జూనియర్ ఎన్టీఆర్ బుడ్డా ఫకీర్ వాని సినిమాలు ఆడనిస్తానా, లోకేష్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాననుకున్నావు అంటూ కాస్త అసభ్య పదజాలంతో ఆ అభిమాన సంఘం నేతను హెచ్చరించారు. ఒకసారి ఆడియో ప్లే చేయండి. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు. వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా స్కాన్ థియేటర్ అంటే ఇయ్యలేదు. వాడితో ఏనన్నట్టు ఇయ్యలేదు నా ఇచ్చినారు. ఇప్పుడు త్రివేణి గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. నాకే నాకు అవసరమే కదా. లోకేష్ ఎట్లు పెట్టుకుంటా దాంట్లో ఆ విషయంలో అయితే మనం అయితే ఆపోయిట్టా మీకు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారా నువ్వు కార్ది? నేను వేయించాకనా స్టేరోడ్ వేస్తాను సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నా, పర్మిషన్ లేదు కదా. చేపిస్తావు నువ్వు? నేనే వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలుగా నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందే పోతున్నా. లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేదు, మనకేం సంబంధం. సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను, నాకు తెలియనా. ఆడదు, ఆడదు సినిమా ఆడదు. సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటావా ఏంది? మనకేంది ఏంది? ఆడదు సినిమా, సినిమా ఆడదు. పంపించండి. ఎమ్మెల్యే వార్నింగ్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఆయన ఇంటి దగ్గర నిరసన కూడా తెలియజేశారు సార్. దీని మీద చంద్రబాబు నాయుడు కూడా రియాక్ట్ అయ్యారు. బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా అంటూ ఆయన సీరియస్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సీన్లోకి ఎంటర్ అయింది సార్. ఈ వివాదంలోకి చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ డైరెక్షన్లోనే ఈ ఎమ్మెల్యే ఇలా జూనియర్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళ వెర్షన్ సార్. ఈ వివాదం మీద మీకు ఇప్పుడు సినిమాను అడ్డుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే, జూనియర్ ఎన్టీఆర్ పైన వాడిన భాష మీరు బీప్లేసి వినిపించలేదు, కానీ వాళ్ళ పత్రికలు అంతలా వచ్చింది కదా. ఈవెన్ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్న పత్రిక అని ముద్ర రాని పత్రికలో కూడా వచ్చింది. సో ఇదేమి సాక్షిలో వచ్చిన వార్త కాదు. సో బుడ్డా ఫకీర్ నుంచి మొదలుకొని ఇక అనాల్సిన భయంకరమైన బూతులన్నీ వాడాడు జూనియర్ ఎన్టీఆర్ పైన. అది నా నోటితో నేను మాట్లాడలేను. బుడ్డా ఫకీర్ వరకు చెప్పగలిగాను మీకు. ఇవాళ బుడ్డా ఫకీర్ నుంచి మొదలుకొని ఇక రకరకాల వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ పైన చేశారు. సో ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ను బుడ్డా ఫకీర్గా చూస్తున్నాడు. సో ఆయన మీద ఏదో చంద్రబాబు నాయుడు కోపగించాడు అని చెప్పి పత్రికల్లో వార్తలు రాయడం కాదు కదా. సస్పెండ్ చేయండి. ఇంకో నెక్స్ట్ టైం ఎవరైనా మాట్లాడతారా? ఏమో 15 రోజులు సస్పెండ్, ఎక్కువ కూడా వస్తుంది లేదు. ఒక నెల రోజులు సస్పెండ్ చేయండి. పార్టీ నుంచి నెల రోజులు సస్పెండ్ చేయండి. నేనేమి ఎమ్మెల్యేగా రాజీనామా చేయించమని కూడా అంటలేను. జస్ట్ సస్పెండింగ్ ఫర్ 15 days.
అప్పుడు ఇంకొకసారి ఇంకెవరు ఈ రకంగా మాట్లాడరు. ఒక ఎమ్మెల్యే భార్య వెళ్ళి పోలీస్ ఆఫీసర్ను తిడుతుంది. ఇంకో ఇలాంటివన్నా చూసాం. ఇప్పుడు ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేస్తున్న నరేటివ్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్. లోకేష్ సార్ని అంటాడా? కానీ ఇది తెలుగుదేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేషే వస్తే చాలా విషయాలు వస్తాయి. నందమూరి వర్సెస్ నారా వస్తుంది, ఎన్టీఆర్ వారసత్వం ఏంటి అని వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ వెనకాల భారతీయ జనతా పార్టీ రావచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది, అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో కలిసి హైదరాబాద్లో ఎన్టీ రామారావు సినిమాల గురించి చర్చించారని చెప్పి వచ్చింది. మనకు తెలియదు ఎన్టీ రామారావు సినిమాల గురించి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడతాడా? సో జూనియర్ ఎన్టీఆర్ని పిలిపించి అమిత్ షా మాట్లాడాడు. మీరు జూనియర్ ఎన్టీఆర్కు గౌరవం బీజేపీ ఇచ్చింది చూశాం కదా. సో అందువల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి జూనియర్ ఎన్టీఆర్ పట్ల తెలుగుదేశం నాయకుల్లో, అందులో ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుల్లో ఇంత ద్వేషం కలగడం అనేది యాక్సిడెంటల్గా వ్యక్తిగతంగా జరుగుతుందా? ఇది వ్యవస్థాగతమా వ్యక్తిగతమా? ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ ఎమ్మెల్యేకు జూనియర్ ఎన్టీఆర్ పైన అంత విషం కక్కాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకన్నా అది పర్సనల్ పంచాయతీయా? దానికి సంబంధం ఏంటి? ఇది మొదటిది. రెండవది, జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ను ప్రశ్నిస్తే ఇక ఆ సినిమాలు ఆడొద్దా? ఒకవేళ ప్రశ్నించిందని అనుకుందా, నేను చూడలేదు జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ పైన ఏమన్నాడని. కానీ ఒకవేళ అన్నాడు అనుకోండి, అంత సినిమాలు ఆడొద్దా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరైనా ప్రశ్నిస్తే, పవన్ కళ్యాణ్ ఎవరినైనా ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడొద్దా? ఇక అంటే సినిమాల్లో సినిమా నటుడు ప్రశ్నిస్తే సినిమాలు ఆడద్దు. అయినా నేను అనంతపురం ఎమ్మెల్యే అంటే, ఒక చంద్రబాబు నాయుడు పాలనలో ఒక ఎమ్మెల్యే సినిమా కూడా ఏదాడాలో నిర్ణయిస్తాడా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం అందరము చూసాము. విమర్శలు కూడా ఏంటి, ఒక రాజ్యం వెళ్ళారు ఎమ్మెల్యేలను కదా. ఒక ఎంఆర్ఓని ఎవరు నియమించాలో ఎమ్మెల్యేని డిసైడ్ చేస్తాడు, సబ్ ఇన్స్పెక్టర్ ఎవరు ఉండాలో ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు, ఎంపీడీఓ ఎవరు ఉండాలో ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు. సో ఏ ఇసుక ఎవరికి ఉండాలో ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు, మద్యం లైసెన్స్ ఎవరు నడపాలి, మద్యం వ్యాపారం ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు. ఆఖరికి పెట్టుబడులు ఎవరు పెట్టినా ఎమ్మెల్యే మా కప్పం రావాల్సిందే అంటున్నారని చెప్పి ఆంధ్రజ్యోతి కథనం, నా కథనం కాదని. కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పెట్టుబడులు పెట్టేవాడిని కప్పం అడుగుతున్నారు అని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం. ఇది నా కథనం కాదు ఇది. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు లోకేష్లో కష్టపడి పెట్టుబడులు తెస్తుంటే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో కంపెనీలు పెట్టే వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆంధ్రజ్యోతి కథనం. సో మరి ఈ స్థాయిలో ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఎందుకున్నారు అంటే, పోనీ బొటాబొటి మెజారిటీ ఉంది, ఎవరైనా ఎమ్మెల్యేలు జారిపోతారేమో అనే అనుమానం ఉంటే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా బిహేవ్ చేసినా చంద్రబాబు నాయుడు ఉపేక్షిస్తే అర్థం చేసుకోవచ్చు. లేదు, రేవంత్ రెడ్డికి ఉన్నట్లు ప్రత్యర్థులు పార్టీలో ఉండి ఎప్పుడు ఆయన కిందనున్న కుర్చీ లాగుదామని చూస్తున్నారు అనుకున్నా, పోనీ ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి ఏం చేయగలుగుతాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఠాలు గ్రూపుల వల్ల ఆయన కంట్రోల్ లేదని అర్థం చేసుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉండే అవకాశమే లేదు కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు లోకేష్లకు వ్యతిరేకంగా ఉండే అవకాశమే లేదు. 164 మంది మద్దతు ఉన్నారు. ఓ 40 మందిని 50 మంది పైన చర్య తీసుకున్న ప్రభుత్వం పతనం కాదు కదా. మరి ఎందుకు తీసుకోవడం లేదు? ఇలా పత్రికల్లో, అనుకూల పత్రికల్లో వార్తలు వేసి చంద్రబాబు నాయుడు చాలా కోపానికి వచ్చాడు, ఎమ్మెల్యేకు ఇట్లా నువ్వు చేస్తావు అన్నాడు, ఇక ముందు ఇట్లా చేయొద్దు అంటాడు, మళ్ళీ రేపు ఇంకో ఎమ్మెల్యే ఇలాగే బిహేవ్ చేస్తాడు. ఫండమెంటల్ పాయింట్, వేట్ ఈజ్ ద డిసిసివ్ యాక్షన్? నిర్ణయాత్మక చర్య తీసుకోండి. జూనియర్ ఎన్టీఆర్ పట్ల నిజంగానే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి గౌరవం ఉంటే, ఎన్టీ రామారావు మనమడిగా గౌరవం ఉంటే, ఒక ప్రముఖ తెలుగు నటుడుగా గౌరవం ఉంటే, తెలుగుదేశం పార్టీకి 2009లో క్యాంపెయిన్ చేశాడన్న గ్రాటిట్యూడ్ ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబ వారసులను మీరు భావిస్తే ఇమీడియట్గా ఆ ఎమ్మెల్యే పైన చర్య తీసుకోండి. 15 రోజులు, నేను ఎక్కువ అడగడం లేదు, ఒక 15 రోజులు చర్య తీసుకొని తర్వాత కావాలంటే మీరు మళ్ళీ మంత్రి పదవి ఇచ్చుకోండి, అభ్యంతరం లేదు. కానీ ఒక సింబాలిక్ అయిన చర్య ఉంటే నెక్స్ట్ రాబోయే క్రమంలో ఉండదు. ఇది అయినా ఆ దగ్గుపాటి ప్రసాద్నే మనం తప్పు పట్టకూడదు. ఆయన ఎందుకు అన్నాడు, ఆయనకి ఏ ధైర్యంతో అన్నాడు? జూనియర్ ఎన్టీఆర్ పైన తెలుగుదేశం శ్రేణులు చేస్తున్న దాడి అందరికీ తెలుసు సోషల్ మీడియాలో. జూనియర్ ఎన్టీఆర్ ఏంటి, గతంలో పవన్ కళ్యాణ్ మీరు చేయలేదా, నరేంద్ర మోడీ మీరు చేయలేదా, ఎవరిని వదిలేశారు చెప్పండి?
చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పైన ధర్మ పోరాట దీక్షలు చేసినప్పుడు నరేంద్ర మోడీ పైన చేయలేదా? అమిత్ షా కారు మీద రాలేదా? నరేంద్ర మోడీకి నల్ల జెండాలు చూపలేదా? నరేంద్ర మోడీని ఘోరంగా అనలేదా? ఆఖరికి భార్యకే న్యాయం చేయలేనోడు దేశానికి ఏం చేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు అనలేదా? ఇవన్నీ మనకు తెలియదా? పవన్ కళ్యాణ్ లోకేష్ను విమర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళు మామూలుగా అటాక్ చేశారా? ఇదేం కొత్త కాదు. సో తమను వ్యతిరేకించి, తమకు వ్యతిరేకం కూడా అవసరం లేదు, తమకు అడుగులకు మడుగులెత్తకపోతే ఎవరినైనా ఏమైనా అంటాం. ఇది రాజకీయ పార్టీలో వైఖరైంది. కానీ తెలుగుదేశాన్ని కూడా అనడం లేదు, రాజకీయ పార్టీలోనే ఈ వైఖరి అయిపోయింది. ఎవరైనా కానీ, ఓ విశ్లేషకుడు కావచ్చు, ఓ నాయకుడు కావచ్చు, ఓ సినీ నటుడు కావచ్చు, ఎవరైనా మేము ఏదంటే అది అనాలి. మేము మోడీ గొప్పోడంటే మీరు గొప్పోడు అనాలి. ఇది ఎక్కడ రాజకీయం అని మేము ఎందుకంటాం? దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మేము ఇష్టమైనట్టు అనం. నరేంద్ర మోడీ విధానాలపైన ఏమైనా విమర్శలు చేస్తే చేయొచ్చు, కానీ ఇష్టం వచ్చినట్టు అను అంటే ఎందుకంటారండి? మోడీ భార్యను న్యాయం చేయలేని వాడని నేనైతే అన్నాను, ఎట్టి బస్సులు అన్నాను. మీరు అన్నప్పుడు మేము అనాలి అంటే ఎట్లా అంటారు? సో ఈ రకంగా తయారైన తర్వాత రాజకీయ పార్టీలు ఎక్కడికి పోతుంది ఇది అంటే? జూనియర్ ఎన్టీఆర్ మీరు నోటికొచ్చినట్టు మీరు బుడ్డా ఫకీర్ అంటే మేము బుడ్డా ఫకీర్ అనాలి, జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు అంటే మేము గొప్ప నటుడు అనాలి. అసలు ఇది ఎక్కడ కానీ? అందువల్ల తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఆ ఎమ్మెల్యే పైన చర్య తీసుకుంటే అప్పుడు ఎస్ పార్టీ ఈజ్ రైట్. సో ఒక వ్యక్తి తప్పు చేస్తే పార్టీని మనం అనకూడదు, ఎస్ లెట్ అస్ యాక్సెప్ట్ ఇట్ అని అనొచ్చు. లేకపోతే ఖచ్చితంగా ఇది పొలిటికల్ అంశం అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కాదు, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు కదా. జూనియర్ ఎన్టీఆర్ అనే కాదు, బాలకృష్ణ సినిమాల్ని వైసీపీ వాళ్ళన్నా తప్పే. పవన్ కళ్యాణ్ ఇష్టమైనట్టుగా వైసీపీ అన్నప్పుడు మనం విమర్శించలేదా? పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కూడా ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అన్నప్పుడు నేను ఇక్కడ చాలా గట్టిగా విమర్శించాను. ఎవరైనా మీరెవరైనా చెప్పడానికి ఆయన వ్యక్తిగత జీవితంలోకి పవన్ కళ్యాణ్ మీకు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ముంటే ఎదుర్కోండి, లేకపోతే మీరు వ్యక్తిగతంగా ఎలా అంటారని చెప్పి వైసీపీ వాళ్ళని ఉతికారేశాం కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇది యాక్సెప్టబుల్ కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఇది వన్ ఆఫ్ ద ప్రామినెంట్ యాక్టర్, ఆస్కార్ అవార్డును తీసుకొచ్చినటువంటి నటుడండి. ఆయన నాటు పాట ద్వారా అఫ్కోర్స్ ఆయనకు పాట రాసిన వ్యక్తికి రావచ్చు, కానీ అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన నటులు జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ, అలాంటి నటుడిని తెలుగు సమాజం గౌరవించాలి తప్ప మీకు బుడ్డా ఫకీర్లా కనబడుతున్నాడా జూనియర్ ఎన్టీఆర్ బుడ్డా ఫకీర్లా కనబడితే మరి మీకు చాలా గొప్ప నటుడుగా ఎవరు కనబడుతున్నారు చెప్పండి? అంటే రేపు పవన్ కళ్యాణ్కు రాజకీయంగా మీకు చెడిపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా అంటారు. అంటే ఎవరినో అంటారా మీరు? అదంటే ఏ రకమైన రాజకీయం ఇది చెప్పండి?